ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయముల నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోత కాలము వచ్చి ఉన్నది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడైన వానితో చెప్పాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా ఈరోజు మీరు నాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా దేవుని యొక్క ప్రత్యక్షతను చూచినట్లు మా కన్నులు తెరవండి. దేవుని భయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి నీ వాక్యము వెల్లడగడుతోడనే అక్కడ వెలుగు కలుగునని రాయబడింది. నీ వెలుగు కలుగునట్లు నీ కృప విస్తరింప చేయమని కోరుకుంటున్నాను. ఆదియు అంతము మీరే నడిపించమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో, నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, తెల్లని మేఘము కనబడెను. ఆ మేఘము మీద మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను అని రాయబడింది. చూడండి, ఇప్పుడు మేఘము ఉన్నది, ఆ మేఘము మీద మనుష్య కుమారుడు పోలిన ఒకరు ఆసీనుడై ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో అనేకమైన మేఘాలు ఉన్నాయి. ఒకటి, హెబీల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి మేఘము మనల్ని ఆవరించి ఉన్నందున అని రాయబడింది. ఈ రాత్రి మీరు నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో సంచరిస్తున్నారు. ఆయన మన మధ్యలో ఒక మేఘమై మన చుట్టూ ఆవరించి ఉన్నారు. మన చుట్టూ ఆయన నిలిచి ఉన్నారు. ఇది ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, దేవుని యొక్క స్పర్శ ఎవరికి అర్థమవుతుందంటే ఆత్మ చెప్పుచున్న మాట అనగా చెవి కలిగిన వానికి అర్థమవుతుంది. ఆమేన్. అంటే ఆత్మ కలిగినటువంటి చెవి కలిగిన వానికే అర్థమవుతుందని వాక్యం చెప్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మేఘము మీద ఆసీనుడై ఉన్నాడు. చాలా బాగా గమనించాలి. మేఘము మీద యేసుక్రీస్తు ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎందుకు ఆసీనుడై ఉన్నాడనంటే, ఆసీనుడైనటువంటి ఆయన తల మీద ఒక సువర్ణ కిరీటం పెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. నిజంగా ఇప్పుడు ఆ మేఘం మీద ఆ మనుష్య కుమారుడు ఎవరు అనేది అందరికీ మిగిలిపోయిన ఒక ప్రశ్న. నాతో పాటు దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటోనని చూడ తిరిగి తిని తిరుగుగా మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని చాలు బిడ్డ. ఇప్పుడు పద్మాస దీపంలో యోహాను భక్తుడు పరవశుడై ఉన్నాడు. ఇప్పుడు యోహాను భక్తుడు పద్మాస దీపంలో పరవశుడై ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క పరలోకపు దర్శనాన్నంతా చూడ్డానికి మునుపు అతడు మరుగుచున్న నూనెలో వేయబడ్డాడు. ఇంగ్లీష్లో ఒక మాట రాయబడింది, వేర్ ఈస్ ద క్రూసిఫిక్షన్ ఇట్ విల్ కమ్స్ టు ద రిజరెక్షన్ అని రాయబడింది. ఎక్కడ సిలువ శ్రమలు కనబడతాయో అక్కడ దేవుని పునరుత్థానపు శక్తి కనబడుతుంది. ఎక్కడ క్రైస్తవుని జీవితంలో శ్రమలు, వేదన, అవమానము, నింద, నిట్టూర్పు ఇవన్నీ కనబడతాయో వారి జీవితంలో దేవుని మహిమ కనబడుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. వారి జీవితంలో దేవుని మహిమ కనబడుతుంది. ఇక్కడ కూర్చున్న వారి జీవితాలలో చాలామంది అనేకమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు అనేకం ఎదుర్కొన్నారు. కానీ వారి జీవితం యొక్క స్థితిని పరీక్షించి చూస్తే ఆ స్థితి అంతయు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆశీర్వాదకరంగా మార్చేశాడు. మీరు బాగా గమనించి, నేను వచ్చేటప్పుడు నాతో పాటు చర్చి ప్రెసిడెంట్ గారు, అలాగనే మరి ప్రియులు కిషోర్ గారు ఇద్దరు కలిసి నాతో పాటు వస్తూ ఉంటే నాకు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, మణిబాబు గారు, కొన్ని వందల సంవత్సరాల క్రిందట మా ఈ ప్రాంతానికి కొంతమంది దొరలు వచ్చి దేవుని వాక్యం బోధించి వెళ్ళారు. వారు బోధించినటువంటి ఆ యొక్క వేసిన విత్తనం ఒక మహావృక్షమై మా ఊరిలో అనేక మంది దేవుని కొరకై ప్రజ్వలించడానికి సహాయపడింది. అనేక మంది సేవకులు ఈ మన్నేటి కోట నుంచి బయటికి వెళ్ళి దేవుని సేవ చేస్తున్నారు.
అంతకంటే ఎక్కువగా అనేక మందిని దేవుడు ఉద్యోగస్తులుగాను, అలాగనే వ్యక్తిగతంగాను, భౌతికంగాను, ఆత్మ సంబంధంగా ఆశీర్వదించాడని చెప్పినప్పుడు నేను ఎంతగానో దేవుని స్తుతించాను. బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆ మనుష్య కుమారుడు ఎవరు అనేది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న. బాగా గమనించండి. ఇప్పుడు హెబ్రీలు మనకు గమనించండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో, ఆ మేఘం మీద ఆసీనుడైన ఒకరిని నేను చూచి తిని, అంటే ఆ మేఘం మీద ఆసీనుడైనటువంటి ఒకరు సాక్షాత్ మనుష్య కుమారుడు. ఆ మనుష్య కుమారుడు ఎవరు అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అనగా ఇంతకుముందు చదివినట్టుగా, నేను చూడదిరిగి తిని అప్పుడు మనుష్య కుమారుని పోలిన ఒకడు అక్కడ నిలిచి ఉండిందని రాయబడింది. అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కనబడిన మనుష్య కుమారుడు, అలాగనే మనకి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కనబడినటువంటి మనుష్య కుమారుడు, ఇద్దరు ఒకటే. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. అంటే ఇక్కడ కనబడిన మనుష్య కుమారుడు, ప్రకటన గ్రంథం 14వ కనబడిన మనుష్య కుమారుడు ఒక్కరే. దయచేసి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. ద రెవల్యూషన్ చాప్టర్ 3 and verse 22. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవి కలిగిన వాడు వినుగాక. సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట. ఈ రాత్రి మన సంఘముతో పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాట, మన సంఘముతో దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్న మాట ఎవరు వింటారంటే, ఆత్మ సంబంధమైన చెవి కలిగిన వాళ్ళే. ఎవరికి పడితే వారికి దేవుని వాక్యం అర్థం కాదు. ఎవరు పడితే వారు దేవుని వాక్యము వినాలని ప్రయత్నించిన అర్థం కాదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎందుకు దీన్ని ప్రత్యేకపరిచి ఈ సాయంత్రపు యొక్క సభకు దేవుడు తీసుకొచ్చాడంటే, నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు గనుక దేవుడు ఇక్కడికి నడిపించాడు. కొట్టరే చప్పట్లు కడిగేసేకి. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు. దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నావు కనుకనే దేవుడు నిన్ను తన కొరకై సిద్ధపరుచుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడుగా ఆ మేఘము మీద ఆసీనుడైనట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన తల మీద సువర్ణ కిరీటం ఒకటి ధరించి ఉన్నాడు. ఆ సువర్ణ కిరీటం మీద అనేకమైన నక్షత్రాలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ వాక్యములో మూలమైన అంశంలోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. దయచేసి నాతో పాటు చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం. చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయముల నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోత కాలము వచ్చి ఉన్నది, నీ చేతిలో ఉన్న కొడవలు పెట్టి ఈ పైరును కొయ్. కోతకాలం వచ్చింది. It will comes to the world existing. He is come too soon. ఈ ప్రపంచానికి నాశనము సంభవించబోతుంది. ఈ ప్రపంచము యుగ సమాప్తికి సూచనలు దగ్గర పడ్డాయి. అందుకే ఎక్కడ చూసిన కరువులు, కాటకాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు వేయబడ్డం, మనుషుల మీదకు మనుషులు లేపబడ్డం, అనగా ఒకరినొకరు చంపుకోవడం. ఈ మనుషుల్లో ప్రేమ ఎందుకు చల్లారిపోతుందంటే యుగాంతం అన్నది సమీపించింది. The world exists will come to the soon. కోతకాలం వచ్చింది. ఈ లోకం అనుకుంటుంది నెమ్మదిగా ఉన్నది, మనుషులు అనుకుంటున్నారు చాలా నెమ్మదిగా ఉందని. లేదు లేదు, నా బైబిల్ చెప్తుంది ఇక్కడ కోతకాలము వచ్చినది, నీ వాడి అయిన కొడవలు పెట్టి ఆ పైరును కొయ్. ఇంత ప్రేమ కలిగిన దేవుడు, ఇంత కరుణ కలిగిన దేవుడు, దయాదాక్షిణ్యం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన చేతిలో వాడి కలిగిన కొడవలి ఎందుకు ఉన్నదన్నదే ఈ రాత్రి వాక్యం. ఆయన చేతిలో వాడి కలిగిన కొడవలి ఎందుకు ఉండాలి? ఆయన వాడి కలిగిన కొడవలి చేత పట్టుకొని భూమి పైరు పండిందని వాక్యంలో రాయబడింది. అంటే ఈ భూమి మీద పైరు పండిందంట. పైరు ఏపుగా పెరుగుతుంది. పైరు కోతకు సిద్ధమైంది. కోతకు సిద్ధమయ్యాడు కాదు, యుగ సమాప్తికి సమీపించింది, కోతకాలం వచ్చింది. లోకం అనుకుంటుంది ఇంకా మాకేం కాలేదు, మాకేం కాదు మణిబాబు గారు, ఇంకా సమయం ఉంది. ద టైమ్ ఇస్ ద మోర్ ద టైమ్ టు us. ఇంకా సమయం చాలా ఉంది అని అనుకుంటున్నావు. కానీ వాక్యం చెప్తుంది, గర్భిణీ స్త్రీకి అనగా ప్రసవ వేదన వచ్చినట్లు ఈ యుగాంతము, యుగ సమాప్తి అలాగనే ఉంటుంది. The world exists is the more and completed as the birth pain. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఈ లోకానికి అంతము రాబోతుంది. ఈ లోకం అనగా ఒకడు ఉత్తరీయం వలె మడిచినట్టు దేవుడి ఆకాశాన్ని మొత్తం మడత వేయబోతున్నాడు.
మీ ముందు చూసినటువంటి ఈ బ్లాక్ పట్ట, ఈ పట్టలు ఎలాగ ఉన్నాయో ఈ పట్టలను ఒక రోజున మనం మడిచి అలాగ పక్కకు పడేస్తాం ఉదయాన్నే. నా దేవుడు కూడా ఈ సృష్టి యావత్తున్నటువంటి ఈ యొక్క ఆకాశ విశాలమును ఒక్కసారిగా ఉత్తరీయము వలె మడచి అవతల పెట్టేస్తాడు. అంటే ఇంకా ఆకాశం ఉండదు, పంచభూతాలు ఉండవు, నీరు ఉండదు, అగ్ని ఉండదు. మనుషుని జీవితం దుర్గంధంగా మారిపోతుంది. మనుషుని జీవితం దుర్గంధంగా మారిపోతుంది. కోతకాలం సమీపించింది. నీవు అనుకున్నట్టు లోకము నెమ్మదిగా లేదు. లోకము నెమ్మదిగా లేదు. ఎందుకు నెమ్మదిగా లేదంటే మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది. మనుషుల్లో దేవుని భయము కోల్పోతున్నారు. మనుషుల్లో నిజ దేవుని యొక్క స్పర్శను అంగీకరించలేక అజ్ఞాన తిమిరాంధకారంలో పడిపోయి జీవమగల దేవుణ్ణి దర్శించక మనోనేత్రాలు గుడ్డితనమై చాలామంది చీకట్లో కొట్టుమిట్లాడుతున్నారు. ఈ రాత్రి చాలామంది ఇక్కడికి రాకుండా అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. కొంతమంది చప్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది ఇళ్ల వాకిటి మీద నిలబడి వాక్యం వింటున్నారు. మరికొంతమంది డాబాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది బైక్ స్టాండ్ వేసి బైక్ మీద కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది ఇక్కడికి వస్తే ఏంటో ఇక్కడ ఏం జరుగుతుందని అర్థం కాక మరికొంతమంది వారి వారి ఇళ్ల వాక్యంలో నిలబడి వాక్యం వింటున్నారు. నువ్వు ఎక్కడ నిలబడి వాక్యం వింటున్నా ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఈ యుగాంతానికి సూచనలు సంభవించాయి. లోకానికి తీర్పు తీర్చే తీర్పుగా ఈ భూలోకానికి రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు. ఈ భూమి పైరు పండింది. భూమి పైరు పండింది. పాపం పెట్టరేగిపోయింది. అందుకే వాక్యం రాయబడింది. అనగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం రాయబడింది. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. కొన్ని సంవత్సరాలుగా ఈ సువార్త ఈ ప్రాంతం నుంచి వినపడుతుంది. కొన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం ఈ మందిరం నుంచి వినపడుతుంది. కొన్ని సంవత్సరాలుగా దేవుని ప్రేమ ప్రజలకు అందించబడుతుంది. కానీ ప్రజలు రక్షించబడడం లేదు, పాపాన్ని విడిచిపెట్టట్లేదు, మారు మనసు పొందట్లేదు, పశ్చాత్తాపడి దేవునికి హృదయాన్ని అప్పగించుకోకుండా ఇంకా చాలా మంది కఠినులై నిలబడ్డారు. గనుక నీ కొడవలి పెట్టి కొయ్. వారికిచ్చిన సమయం అయిపోయింది. The God has given to some time to them, but they have to live their time. వారి సమయాన్ని వారు మించి ప్రవర్తిస్తున్నారు. గనుక కాలము దుర్గతి పట్టింది. గనుక నీ కొడవలి పెట్టి వారిని కోసేయి. దేవుడు కొడవలి పెట్టి కోస్తే ఈ భూలోకములో మనిషి అన్న పైరు ఎవడు ఉండడు. భూలోకములో మనుష్య జాతి అన్నది ఏది ఉండదు. మీకు అద్భుతమైన మాట చెప్తాను, నేను బాగా గమనించండి. కొన్ని సంవత్సరాల క్రిందట నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. అది రాజస్థాన్లో ఒక ప్రదేశం. రాజస్థాన్లో కోటా జంక్షన్ అని ఒక ప్రదేశంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఆ ప్రదేశానికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ మాతో ఒక విషయం చెప్పారు. మణిబాబు గారు, కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఈ ప్రాంతంలో ఉల్కలు పడ్డాయి, ఆస్ట్రాయిడ్స్ పడ్డాయి. ఈ ఆస్ట్రాయిడ్స్ పడినప్పుడు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పెద్ద పెద్ద గొయ్యలుగా మార్చబడ్డాయి, పెద్ద పెద్ద గుంతలుగా మార్చబడ్డాయి. ఆ గుంతలు ఎలా ఉన్నాయంటే ఎవ్వరు కూడా ఫిల్ చేయలేనంత మా యొక్క గుంతలతో నింపబడిపోయింది. కొన్ని టన్నుల మట్టి తీసుకొచ్చి ఆ గుంటల్లో వేసినా కూడా ఆ గుంటలు పూడు. అంత పెద్ద గొయ్యలు అక్కడ ఏర్పడ్డాయి. కారణం ఏంటంటే చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ వచ్చి ఆ యొక్క రాజస్థాన్లో కోటా జంక్షన్ సమీపంలో పడ్డాయట. ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రిందట. ఇప్పటికీ ఆ గుంతలు అలాగా మిగిలిపోయాయి. నేను వాటిల్లో ఒకటి మాత్రమే చూశాను, భయపడిపోయాను. చిన్న ఆస్ట్రాయిడ్ పడితేనే, అంటే నక్షత్రములు ఒక ఉల్క పడితేనే ఇంత పెద్ద గొయ్యి ఏర్పడిందే. ఆకాశపు నక్షత్రాలు జల జల జలని ఆ కాలపు అంజూరు కాయలు రాలినట్టు ఈ భూలోకంలో రాలబోతున్నాయి. అప్పుడు ఏ శరీరం తప్పించుకోలేడు, మనుష్య జాతి తప్పించుకోలేదు. ఏ మనుషుడు కూడా ఆ యొక్క పరిస్థితిలో నుంచి విడిపించబడలేడు. కనుక భూమి పైరు పండిందని వాక్యం చెప్తుంది. ఇప్పుడు కట్టండి, చప్పలు గట్టిగేసే. ఇక్కడిగా భూమి పైరు పండింది. ఎందుకు పండిందో ఒకసారి చూద్దాం. అనగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం. వాటిని విట్టిన శత్రువు, అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు, దేవదూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి
అగ్నిలో కాల్చివేయబడి అలాగనే యుగ సమాప్తి యందు జరుగును. యుగ సమాప్తి యందు జరుగును. బాగా గమనించండి ప్రియులారా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వయంగా చెప్పినటువంటి ఉపమానం ఏంటంటే, ఈ భూమి పైరు ఒకటి ఉన్నదట, ఆ పైరంతా కూడా గోధుమతో నింపబడింది. గోధుమ అని అంటే సంఘములో ఉన్న పరిశుద్ధులైన విశ్వాసులు. మరలా చెప్తున్నాను, సంఘములో ఉన్న పరిశుద్ధులైన విశ్వాసులు అనగా యేసుక్రీస్తు ప్రభుని సంపూర్తిగా రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు ప్రభుకు సజీవ యాగంగా అప్పగించుకున్న వారు ఆ గోధుమ పంట అయి ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకోసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. మనల్ని దేవుడు ఎలాగ చూడాలనుకుంటున్నాడు? ఈ సంఘములంటే ఒక గోధుమ పంట లాగా చూడాలనుకుంటున్నాడు. కానీ ఈ గోధుమ పంటలోకి శత్రువైనటువంటి అపవాది వచ్చి కొన్ని విత్తనాలు విత్తి వెళ్ళాడు. ఆ విత్తనాలే గురుగులు. ఇప్పుడు గోధుమ పంట ఒకవైపున విత్తబడింది, అదే యొక్క గోధుమ పంటలోనే గురుగులు విత్తబడ్డాయి. సంఘము ఒకటే, పరిశుద్ధులు ఒకటే, కానీ వారి మధ్యలోకి గురుగులు శాతానుడు విత్తినట్టే కొందరు జీవితాలలో అపవిత్రమైన కార్యాలకు చోటిచ్చి, శరీర సంబంధమైన కార్యాలకు చోటిచ్చి వారు చీకటమయమైపోయారు. అందుకే వాక్యంలో రాయబడింది, అనగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచెదరు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది అని రాయబడిందండి. బాగా గమనించండి, ఇక్కడ శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. ఇక్కడ గురుగు లాంటి పంట ఉన్నది, ఇక్కడ గోధుమ పంట ఉంది. ఇక్కడ గురుగు పంట ఎలాగ ఉన్నదో గోధుమ పంట కూడా అలాగే ఉంది. ఇక్కడ శరీరానుసారులు ఎలాగ ఉన్నారో ఆత్మానుసారులు కూడా అక్కడే ఉన్నాయి. ఇక్కడ చీకటి ఎలాగ ఉందో వెలుగు అక్కడ అలాగ ఉంది. మంచి ఎలాగ ఉన్నదో చెడు కూడా అలాగే ఉంది. సత్యం ఎలాగ ఉందో అసత్యం అలాగే ఉంది. అంటే సంఘములో 2 రకాల మనుషులు చేర్చబడ్డారు. సంఘములో 2 రకాల మనుషులు వచ్చారు. ఒకరు చల్లగా ఉన్నారు, మరికొంతమంది నులివెచ్చగా ఉన్నారు. ఒకరేమో చల్లగా ఉన్నారు, మరికొంతమంది వెచ్చగా ఉన్నారు. ఒకరేమో శరీరానుసారంగా బతుకుతున్నారు, మరికొంతమంది ఏమో ఆత్మానుసారంగా బతుకుతున్నారు. మరికొంతమంది ఏమో శ్రేష్టమైన గోధుమ పంటలాగా బతుకుతున్నారు, మరికొంతమంది ఏమో గురుగుల్లాగా బతుకుతున్నారు. మరికొంతమంది ఏమో వెలుగు సంబంధాలు నడుస్తున్నారు, మరికొంతమంది ఏమో చీకటి సంబంధాలకు బతుకుతున్నారు. మరికొంతమంది ఏమో ఆత్మ సంబంధాలకు బతుకుతున్నారు, మరికొంతమంది ఏమో శరీర సంబంధం బతుకుతున్నారు. ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. You believe or not, and something is mixed in their midst of the church. మన మధ్యలో ఇటువంటి పరిస్థితి ఉన్నది. గోధుమలు ఎదుగుతూ ఉన్నాయి, గురుగులు కూడా ఎదుగుతూనే ఉన్నాయి. రాత్రి దేవుని ప్రేమ నేను బతిమలాడుతుంది. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు, ఆ బుద్ధి కలిగిన కన్నికలు తమ యొక్క దివిటీలలో సిద్ధులలో నూనెను సిద్ధపరచుకొని పెళ్లి కుమారుడికి ఎదురు చూస్తున్నటువంటి వారందరూ కూడా బుద్ధి కలిగిన వారని చెప్పబడింది. బుద్ధి లేని వారు తమ దివిటీలను ఎలిగింపబడక నూనె లేకుండా దివిటీలు ఆరిపోతున్నప్పుడు నూనె కొరకు ఎంత ప్రయత్నించినా వారికి దొరకనట్టే ఈ యుగాంతం ఉంటుంది. నా 2 చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నాను బిడ్డ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ పంపించాడంటే, ఈ రాత్రి గురుగులు ఉన్నాయి, ఇక్కడ గోధుమలు ఉన్నాయి. ఇక్కడ మంచి ఉంది, ఇక్కడ చెడు ఉంది. ఇక్కడ శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. ఇక్కడ శ్రేష్టమైన పంట ఉంది, ఇక్కడ అశ్రేష్టమైన పంట ఉంది. ఇక్కడ బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బుద్ధి లేని ఉన్నారు. ఇక్కడ శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. అంటే ఈ 2 రకాల మనుషులు ఇక్కడ ఉన్నట్టే ఇక్కడ నీలో కూడా ఉన్నారు. భూమి పైరు పండింది, నీ కొడవలి పెట్టి ఈ పంటను కోసేయి. ఎన్ని సంవత్సరాలు వీడికి మారు మనసుకు చెప్పినా అర్థం కాలేదు. ఎన్ని సంవత్సరాలు బోధ చేసినా వీడికి బోధ అర్థం కాలేదు. ఎన్ని సంవత్సరాలు వాక్యం చెప్పినా వీడికి వాక్యం అర్థం కాలేదు. కనుక ఈ రాత్రి వీడిని కోసేయి అని దేవుని తీక్షణమైన కోపము ఈ రాత్రి ఇక్కడ దిగి వస్తే ఎంతమంది రక్షించబడతారు? ఒకవేళ దేవుని కొడవలి మన మధ్యలోకి దిగి వస్తే ఎంతమంది కోయబడి శ్రేష్టమైన గోధుమగా కొట్టుకు చేర్చబడతారు? ఎంతమంది గురుగులుగా బతుకుతూ ఆరని అగ్నిలో కాల్చబడతారో ఒక్కసారి ఆలోచించండి. నాకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తెలియనప్పుడు, అంటే నేను కూడా ఒక హైందవ కుటుంబానికి చెందినవాడిని. నేను నిద్ర లేచిన వెంటనే అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. ఎంత నిష్ఠ కలిగిన వ్యక్తిని,
నేను ప్రాతకాలను లేచి ఆ స్వర్ణముఖి నదిలో దాదాపు 4 గంటల సమయంలో ఆ మరులోత నీళ్ళలో నిలబడి ఈ శ్లోకాన్ని చెప్పుకునేవాడిని. అంబస్య నారే భువన్నస్య నకస్య నవృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేశం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని. ఎంతటి నిష్ఠ కలిగిన వాడిని. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. నేను కూడా అజ్ఞాన తిమిరాంధకారంలో చీకట్లో ఉన్న వ్యక్తిని. నువ్వు ఏ రీతిగా అయితే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుని తప్పు పట్టాలని ఇక్కడికి వచ్చావో, యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో అని ఎగతాళికరంగా వచ్చావో, ఇంకా ఏం చెప్తాడో చూద్దామని చాలా అనూహ్యమైన భావంతో వచ్చావో, ఈ రాత్రి నీకు లాగిన నేను కూడా ఒకప్పుడు అనూహ్య భావంతో నిలబడిన వాడిని. నీకులాగా ఒకప్పుడు నేను నిలబడిన వాడిని. ఎటు చూసిన తాయితులు, ఎటు చూసిన విగ్రహారాధన, ఎటు చూసిన భయంకరమైన శక్తుల చేత పీడించబడేవాడిని నేను. ఎందుకంటే నేను శ్రీకాళహస్తిలో జన్మించాను. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. అంతటి దక్షిణ కాశీలో జన్మించానని, తిరుపతి అనగా 7 కొండల మధ్యలో ఆ పతి సాక్షాత్తు దేవుని సన్నిధిలో ఉన్నానని ఎంతో అతిశయించేవాడిని. కానీ ఆత్మలో సంతోషం లేదు, ఆత్మలో నెమ్మది లేదు. ఏదో తెలియని లోపం నా జీవితంలో వెంటాడుతూ ఉండేది, నా జీవితంలో వెంటాడేది. కానీ సత్యమేదో అసత్యమేదో తెలియకుండా అజ్ఞాన తిమిరాంధకారంలో బతుకుతున్న నా జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందని నేను చూచున్నట్లు దేవుడు నా కన్నులు తెరిచాడే. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుని ప్రణాళిక నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ రాత్రి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఎక్కడ నిలబడి కూర్చొని వాక్యం ఉంటున్నా, ఎక్కడ కూర్చొని ఈ రాత్రి నువ్వు చాలా న్యూన్యత భావంతో నింపబడినా, ఈ రాత్రి దేవుని వాక్యం నీ ఎద్దుకు వస్తుంది, దేవుని స్పర్శ నీ ఎద్దుకు వస్తుంది, దేవుని మనసుని వెతుకుతుంది, దేవుని యొక్క ఆత్మస్పర్శ ఈ రాత్రి నీ మీదకు రాబోతున్నది. ఇట్ విల్ కమ్ టు ద సూన్ అండ్ టచ్ ది హార్ట్ ఇన్ దిస్ టైమ్. దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు. రకరకాల ఆ శక్తుల చేత పీడించబడిన నేను, రకరకాల ఆ శుద్ర శక్తుల చేత, ఆ యొక్క మాంత్రిక శక్తులకు ఎక్కువ నేను దాసోహమైపోయి నా జీవితం అంతా క్షీణదశలోకి వెళ్ళిపోయింది. వైరాగ్యం ఉంది. ఆ వైరాగ్యం ఏంటో అర్థమగాక నేను ఆ చీకట్లో నేను కొటిమిట్లాడుతున్నప్పుడు నాకు ఆ శక్తుల యొక్క ప్రభావం వల్ల నాకు పక్షవాతం వచ్చి కాలు చేపడిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు బిడ్డ. నాకు పక్షవాతం వచ్చి కాలు చేపడిపోతే నడి వీధిలో నేను ఇలాగ నడుచుకుంటూ నడిచాను. నడి వీధిలో ఇలా నేను కుంటివాడి నడుస్తుంటే అందరూ నన్ను చూసి అసహ్యించుకున్నారు, అవిటివాడు అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ కురీపు అన్నారు. నాకు సరైనటువంటి కాలు చేయి సరిగా లేదు, కుడి కాలు కుడి చేయి పూర్తిగా చచ్చుబడిపోయి నా జీవితం అంతా కూడా క్షీణదశలోకి మారిపోయింది. నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు, అంతటి నత్తి నాకు. ఆ పక్షవాతం ప్రభావం వల్ల కంటి చూపు మందగించింది. చావుకు దగ్గర పడ్డాను నేను. నా జీవితంలో చిన్నతనంలో తల్లిని కోల్పోయాను, తండ్రిని కోల్పోయాను. నా జీవితం అంతా శూన్యంగా ఉన్నప్పుడు ఇక చావడమే మంచిదనుకొని నేను సూసైడ్ చేసుకున్నాను. హ్యావ్ టు కమిటెడ్ టు సూసైడ్. నేను సూసైడ్కి నేను పాల్పడినప్పుడు ఆ సూసైడ్ యొక్క ప్రభావం వల్ల, ఆత్మహత్య ప్రభావం వల్ల నన్ను తీసుకెళ్ళి ధర్మాసుపత్రిలో పడవేశారు. ఈ పక్షవాతం ఎక్కువ రావడం వల్ల నాకు పిచ్చితనం ఎక్కువైపోయి నేను ఎంత దూరం పడితే అంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. పట్టెడన్నం కోసం ఊరు వాడ తిరిగిన వ్యక్తిని. మతి చెలించిపోయి ఈ రకరకాల శక్తులన్నీ నన్ను వెంటాడినప్పుడు నాకు తెలియకనే వికృతగా నేను గట్టిగా అరిచి ఆ దేవతలను బట్టి నేను అరుస్తూ మాట్లాడేవాడిని. కానీ ఎవరూ నా మీద కనికరం చూపించలేదు, ఎవరూ నా ఎద్దుకు వచ్చి నా జీవితం మార్చడానికి ప్రయత్నించలేదు. ఆత్మహత్య చేసుకున్న నేను హాస్పిటల్లో కొక్కి మంచంలో నన్ను పడవేశారు. దాదాపు 3 రోజులు నేను కోమాలో ఉన్నాను. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చి వారు ఒక కరపత్రిక నా చేతికిచ్చి, బాబు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకో, ఆయన దేవుడు అని అంటే, ఎక్కడో ఉన్న నా యొక్క జీవితము ఎక్కడో లోయల గుండా ప్రయాణం చేస్తున్నట్టు ఉంది. ఆ కోమాల్లోకి వెళ్ళి వారు తట్టి నన్ను లేపుతుంటే ఎవరో నన్ను వెనక్కి పిలుచుకొని వస్తున్నంత యొక్క భావన నాకు కలిగింది. నన్ను బలవంతం కళ్ళెదిరి చూస్తే నా మంచం ముందు 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు ధర్మాసుపత్రిలో. వాళ్ళు అంటున్నారు, అయ్యా యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఈ కరపత్రిక నువ్వు చదువు, ఇది నిజమైన దేవుని గుర్చినదనంటే నేనన్నాను, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు, నాకు ఈ దేవుడు అవసరం లేదన్నాను. అయినా వారికి ఏదో నాకు కొన్ని, ఈ పిల్లల్ని కంట్రోల్ చేయండి, ప్లీజ్ బీ కంట్రోల్ టు దెమ్, విచ్ ఇస్ ద పేరెంట్స్ దే, ప్లీజ్ బ్రదర్ సిస్టర్, అన్న ఎవరున్నారు వాలంటీర్స్ ఎవరున్నారు అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ కంట్రోల్ దెమ్, దే ఆర్ డిస్టర్బ్ టు ద మీటింగ్ ప్లీజ్
ఆ తల్లి, ఆ బిడ్డ గల తల్లి ఎవరో దయచేసి ఆ బిడ్డను కంట్రోల్ చేయండి. మీ దగ్గర దయచేసి బిడ్డను పెట్టుకోండి. మా అమ్మ కాదు, ప్లీజ్ అమ్మా. బిడ్డలు మట్టిలో చేయబడ్డం కూడా మంచిది కాదు, ఇన్ఫెక్షన్ వస్తుంది. గుడ్. పిల్లలు కంట్రోల్ పెట్టుకోండి. సిస్టర్ మీరే పిల్లలు కంట్రోల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఎందుకంటే దేవుని సన్నిధి ఇక్కడ, దేవుని మహిమ ఇక్కడ ఉంది. ఈ హాస్పిటల్లో కూర్చున్న మరి ఆ యొక్క సువార్త కరపత్రిక నా దగ్గరికి తెచ్చిచ్చారు. ఆ సువార్త కరపత్రిక దగ్గర తెచ్చిస్తే నేను చాలా అయిష్టంగా ఆ సువార్త కరపత్రిక తీసుకొని నా గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. ఆ రాత్రి నేను అనుకుంటున్నాను, 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున నేను మరలా అనుకుంటున్నాను, ఇక నేను బతికి ఎవరికి సాధ్యము, ఇక నేను చచ్చిపోవడమే మంచిది. కాబట్టి మరలా నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నాకు మంచిది. ఎందుకంటే ఈ విషయం యొక్క ప్రభావం వల్ల, ఈ యొక్క ఆత్మహత్య ప్రభావం వల్ల పూర్తిగా నా శరీరం అంతా ఇంకా క్షీణించిపోయింది. కడుపులో ఉన్న పేగులన్నీ కూడా పూర్తిగా మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోయింది. మళ్ళీ నా కాలు చేయి పూర్తిగా చచ్చుపడిపోయింది కదా, ఇక నేను బతికి ఎవరికి ప్రయోజనము, కాబట్టి నేను చచ్చిపోవడమే, చావే నా సమస్యలకు పరిష్కారం అని అనుకున్నా. నా తలగడ కిందనటువంటి ఆ యొక్క గుడ్డల మూట తీసుకొని నా ముఖాన్ని గట్టిగా అదుముకున్నాను. ఇక కొద్దిసేపటికి గాలిలో పత్తి దూది ఎగిరినట్టుగా నా ప్రాణం ఎగిరిపోతుంది. ఇంకా కొన్ని సెకండ్లో నా ప్రాణం పోయే పరిస్థితి. నేను చూస్తూ ఉన్న ఆ రోజుల్లో హాస్పిటల్లో 100 రూపాయలు 10 రూపాయల బల్బులు ఉండేటివి. 10 రూపాయల బల్బులు, వాటిని ఏమంటారు? 10 రూపీస్ బల్బులు, ఫిలిప్స్ బల్బ్స్. అవునా? ఫిలిప్స్ బల్బ్ 10 రూపాయలు. 10 రూపాయల బల్బులు ఉండేటివి హాస్పిటల్లో, ధర్మాస్పత్రిలో. ఆ యొక్క బల్బ్స్ అక్కడ వేస్తుంటే ఆ బల్బు వైపు చూస్తూ ఉన్నాను నేను. ఆ బల్బు వైపు చూస్తుంటే ఆ యొక్క అచేతనమైన స్థితిలో పడి ఉన్న నా యొద్దకు ఒక తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతిగా అయితే రక్తము జల్లని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము ఆ వెలుగులో నుంచి నా యొద్దకు దిగి వచ్చి నిలువెల్లా నన్ను ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆ రాత్రి నన్ను ముట్టింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన నన్ను తాకడానికి ఎంత రుజువో నా జీవితంలో ఆయన సత్య సువార్తను ఈ భారతదేశం అంతటా ప్రకటించడం కూడా అంతే సత్యం. ఈ రాత్రి ఒక కురూపి లాంటి నా జీవితాన్ని, కుక్కలజించిన ఇస్తర కంటే ఘోరమైన నా జీవితాన్ని ఆయన మరలా కుట్టి రాజభోజనం వడ్డించి కొన్ని లక్షల మందికి సువార్త చెప్పడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఇందుని బట్టి మహిమ, ఘనత, ప్రభావము యేసయ్యకే కలుగునుగాక. ఈ రాత్రి ఒకవేళ కొత్తగా నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చున్నా, ఒకవేళ ఇప్పటిదాకా యేసంటే ఎవరో తెలియకపోయినా, ఒకవేళ యేసంటే నీకు అనుయూగమైన స్వభావం ఉన్నా, ఇంకా మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, హృదయంలో యేసయ్యకి స్థానం ఇవ్వకుండా నీ జీవితం అంతా ఇంకా చీకట్లో అనగా బలహీనమైన కట్ల చేత బంధించబడి ఉంటే ఈ రాత్రి నేను విడిపించడానికే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మన మధ్యకు వచ్చి నిలిచి ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి నిన్ను వెతకడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఈ వార్షికోత్సవం రోజు నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఈ రాత్రి రక్షించబడకపోతే, ఒకవేళ నువ్వు గురుగులాగా ఉంటే నువ్వు ఆరని అగ్నిలో కాల్చివేయబడతావు బిడ్డ. ఒకవేళ నువ్వు గురుగై ఉంటే, ఒక గురుగు పంటలాగా నువ్వు ఉంటే, ఆ కొడవల చేత కోయబడినప్పుడు ఆరని అగ్ని చేత వాటిని కాల్చివేయడని దేవుని వాక్యం చెప్తుంది. ఆరని అగ్నిలో ఈ గురుగులు కాల్చినట్టే అవిశ్వాసులను, విగ్రహారాధికులను, యేసును నమ్మని వారును, యేసుకు హృదయాన్ని ఇవ్వని వారిని, పాపాన్ని ఒప్పుకోకున్న వారిని, బాప్తిసం వాయిదా వేసుకొని యేసును అక్కర్లేదని తృణీకరించిన వారిని ఈ గోధుమ పంటగా దేవుడు పోల్చి ఆరని అగ్నిలో వారిని కాల్చివేస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు, కన్నీళ్ళు, రోదన అక్కడ ఉంటుంది బిడ్డ. 9 అంగుళాల పురుగులు నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి వారిని పీక్కు తింటుంటాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము వాళ్ళు మాడుతున్నటువంటి ఆ యొక్క అగ్నిగుండంలో కేకలు వేస్తుంటే, అగ్నిగుండంలో అరుస్తుంటే, ఎంత అరిచినా వారిని బయటికి తీసుకొచ్చే నాదుడే ఈ భూలోకంలో ఉండడు. కుమ్మరివాని చేతిలో పచ్చి మట్టి ఎన్నిసార్లు విడిపోయినా కూడా పాత్రగా చేయగలడో, ఒకసారి పాత్రగా చేయబడిన తరువాత, అది అవములో కాల్చబడిన తరువాత తిరిగి మళ్ళా కుమ్మరివాడు కూడా దాన్ని పాత్రగా చేయలేడు బిడ్డ. ఈ రాత్రి నీ వాక్యం నిర్లక్ష్యం చేసుకొని నాకు ఏ సక్కర్లేదని వెళ్ళిపోతే, ఒకవేళ నీ జీవితాన్ని తనువు చాలిస్తే నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నికి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు, కన్నీళ్లు, రోదన. ఆ రోదనకుల స్థితిలోకి వెళ్ళకూడదని, ఆ కొడవలు పెట్టింది నువ్వు కోయకూడదని దేవుడి రాత్రి ఇంకా నీకు సమయాన్నిచ్చి, జీవితాన్నిచ్చి బతికించాడు. కాబట్టి యేసు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడని అర్థము. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థము. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థము.
అందుకే వాక్యంలో రాయబడింది, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడువక నీడల కృప చూపుతున్నాను. ఈ రాత్రి శాశ్వతమైన ప్రేమ నేను వెతుకుతుంది బిడ్డ. ఆ శాశ్వత ప్రేమ ఎవరి కోసం అంటే నశించిపోతున్న వారి కోసం. ఆ శాశ్వత ఎవరికంటే ఇంకా పాపములో ఉన్న వారి కొరకు. ఇంకా ఆ శాశ్వత ప్రేమ ఎవరి కోసం అంటే బంధకాలలో ఉండి యేసుకు హృదయాన్ని ఇవ్వని వారి కోసము. ఇవ్వగలవా నీవు? యేసుకి రాత్రి హృదయాన్ని ఇవ్వగలవా? నీ వాడి అయిన కొడవలి పెట్టి ఈ పైరును కోసేయి. ఒకవేళ నువ్వు గురుగు లాంటి పంటవైతే ఈ రాత్రి కొయ్యబడితే నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నికి బిడ్డ, నిత్య నరకాగ్నికి. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12 నుంచి 14 వచనంలో, అందుచేతనే పాతాళము అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకున్నది, అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించువారు అందులో పడిపోదురు అని రాయబడిందండి. అందులో పడిపోతారు. ఎవరు పడిపోతారంటే అనేకులు పడిపోతారని రాయబడింది. పాతాళం అపరిమితముగా నోరు తెరిచిపెట్టుకున్నది. ధనికులు, సామాన్యులు అనగా చదువు లేని వాళ్ళు, చదువు కలిగిన వాళ్ళు, పండితులు, పామరులు ఎవడైనా సరే యేసును నమ్మని వాడికి శిక్ష తప్పదని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి నువ్వు గురుగు లాంటి పంటవైతే ఆరని అగ్ని చేత దేవుడిని కాల్చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడు. అందుకే వాక్యంలో రాయబడింది. అయితే చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం, ఆ మేఘము మీద ఆసీనుడైన వాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. భూమి పైరు కోసే కాలము సమీపించింది. సువార్త ఆగిపోతుంది. సువార్త ఆగిపోతుంది ఒక రోజుకి. యేసు గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు, యేసు గురించి సువార్త చెప్పేవాళ్ళు ఉండరు. ఇలాగ నేను బ్రతిమలాడి దండం పెట్టి చెప్పేవాళ్ళు ఒకరోజు కరువైపోతారు. అది నువ్వు ఎంత రోధించినా నీకు సువార్త అందదు బిడ్డ. ఎంత నువ్వు ప్రలాపించినా రక్షణ గురించి బోధించే వాళ్ళు ఉండరు. ఎంతగా నువ్వు రోధించినా విశ్వాసం గురించి మాట్లాడే వాళ్ళు, ఎంతగా రోధించినా సంఘం ఇక్కడే ఉంటుంది. కానీ సంఘం ఎత్తబడినందున, సంఘముతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడినందున నీ ఎంతటి నువ్వే వచ్చి చర్చిలో కూర్చుంటావు. నీ అంతటి నువ్వే వచ్చి చర్చిలో కూర్చొని ఎంతసేపు పాటలు పాడినా సేవకుడు అక్కడ ఉండడు. సుధీర్ గారు ఉండరు, ఐజక్ గారు ఉండరు. సంఘంలో పెద్దలు ఉండరు, సంఘంలో కమిటీ మెంబర్స్ ఉండరు. సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, విశ్వాసులు కొంతమంది ఉండరు. మరి ఎవరు మిగులుతారంటే అవిశ్వాసులు మిగులుతారు. వాక్యం విని మారు మనసు పొందని గురువు లాంటి పంట కలిగిన వాళ్ళు ఇక్కడ నిలబడతారు. పెళ్లి కుమారుడు రాకడ కొరకు సిద్ధపరచబడకుండా మిగిల్చబడిన వాళ్ళు బుద్ధి లేని కన్నికలుగా మిగిల్చబడతారు. అజ్ఞాన తిమరాంధకారంలో చీకట్లో కొట్టిపెట్లాడుతూ వాక్యమైన దేవుని యొక్క వెలుగును అర్థం చేసుకోక చీకట్లో ఉన్న వాళ్ళు మిగిల్చబడతారు. ఈ రాత్రి నువ్వు చీకట్లో ఉండకూడదని, నువ్వు ఏ భయంకరమైన స్థితికి నువ్వు గురి కాకూడదని దేవుడు నిన్ను ప్రేమించి ఈ రాత్రి నీకు ఈ కూటమి ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయము, రక్షించబడే దినము. కొట్టు చప్పట్ల గట్టిగా, రక్షించబడే దినము, రక్షించబడే దినము. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. పాట పాడుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. మీ యొద్దకు ఈ పాటల పుస్తకం వస్తుంది. ఈ పాటల పుస్తకం 20 రూపాయలు. దీన్ని తీసుకోండి. ఈ 2 రోజులు నేను ఈ పాటల్లో నుంచే పాడుతా. థ్యాంక్ యూ లార్డ్. ఆ సాంగ్ బుక్స్ ఇప్పించాము. ఎవరికి కావాలో రవి అన్న. థ్యాంక్ యూ లార్డ్. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా,
నా యేసయ్యా, నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. ఈ ట్రాక్ వాల్యూమ్ కూడా పెట్టు ఒకరవా, ట్రాక్ వాల్యూమ్. థ్యాంక్ యూ జీసస్. Yes, Lord. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు, నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ అంతా తుడిచావు, చూసావు కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చప్పట్లు కొడదాం అందరం. యేసయ్యా గట్టిగా, వెనుకున్న వాళ్ళు చప్పట్లు. నా యేసయ్యా, నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా యేసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఈ రాత్రి నిన్ను రక్షించాలని నిన్ను వెతికి దేవుడు ఎందుకు మళ్ళా నిన్ను ప్రేమిస్తున్నాడంటే, ఈ రాత్రి నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తావని. యవనస్తుడా, యవనస్తురాలా, నీ జీవితంలో పాపాన్ని వదులుకొని జీవమంగళ దేవుని వైపు తిరుగుతావని దేవుడు నీకు సమయాన్ని, ఆయుష్ను, జీవితాన్ని ఇచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్. నాలో ఉన్న ఆశలన్నీ గమనించి నిత్య రాజ్యములో నన్ను చేర్చితివయ్యా. నాలో ఉన్న ఆశలన్నీ గమనించి నిత్య రాజ్యములో నన్ను చేర్చితివయ్యా. కన్నా తల్లి ప్రేమ కన్నా మిన్నాయిన నీ ప్రేమ, కన్నా తల్లి ప్రేమ కన్నా మిన్నాయిన నీ ప్రేమ. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను, నీ ప్రేమ కౌగిలిలో నా కష్టాలన్నీ మరచాను. యేసయ్యా పాడదామందరం. నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చప్పట్లు కొట్టండి యేసయ్యకి. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా యేసయ్య ఎంత త్వరగా రాబోతున్నాడంటే, అంత త్వరగా ఈ భూలోకానికి రాబోతున్నాడు. ఎవరి కోసం రాబోతున్నాడంటే, రక్షించబడిన వారి కోసం, శ్రేష్టమైన గోధుమ పంట కోసం, బుద్ధి కలిగిన కన్యకల కోసం, వెలుగు సంబంధాలుగా ఉన్నవారి కోసం, ఈ రాత్రి వాక్యమిని రక్షించబడిన వారి కోసం యేసయ్య రాబోతున్నాడు. He will come soon among us. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అడుగడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను, నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా, నా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా. పాడదాం అందరం, నా యేసయ్యా. ఇంకా గట్టిగా నోరు తెరిచి పాడదాం. నా యేసయ్యా, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. చప్పులు కూడా తీసాను మైపరుదు. ఈ రాత్రి యేసయ్య ఎవరి కోసం రాబోతున్నాడంటే నీ కోసం నా కోసం రాబోతున్నాడు బిడ్డ. నీ కోసం నా కోసం రాబోతున్నాడు. మీరు ఎప్పుడైనా పంట పొలాలకి వెళ్ళి చూస్తే, పంట పొలాలు ఉన్నాయి కదా మన ఊర్లో, పంట పొలాలకి వెళ్ళి చూస్తే ఆ పంట పొలాల్లో ఒకటి కనబడుతుంటుంది మీకు. చూడండి నాతో పాటు దయచేసి. అనగా మత్తయి సువార్త, ద మాథ్యూ చాప్టర్, లేదా మార్కస్ సువార్త. అందరూ మీరు బైబిల్ తీయలేదు, చాలామంది బైబిల్ తీయట్లేదు గమనిస్తున్నా. మార్కస్ సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. ఈ ఫీడ్బ్యాక్ కొంచెం వాల్యూమ్ ఇచ్చు, సౌండ్ కొంచెం వాల్యూమ్ ఇచ్చు. మార్కస్ సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. పంట పండినప్పుడు కోత కాలం వచ్చి ఉన్నదని కొడవలి పెట్టి కోయినని చెప్పాను. కోతకాలం వచ్చింది రవి అన్న, కోతకాలము వచ్చేసింది. సంఘము ఎత్తబడే సమయం ఆసన్నమైంది. సంఘము మరురూపం దాల్చబడే సమయం ఆసన్నమైంది. అందుకే వాక్యంలో రాయబడింది అక్కడ, అనగా మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, ప్రియులారా మనం ఏమవుతాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉందమని ఎరుగుదమని రాయబడింది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలిక చొప్పున నువ్వు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు బిడ్డ. నువ్వు ఆయన పోలికలాగా మార్చబడకపోతే నువ్వు విడవబడతావు. నువ్వు విడవబడితే నీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. పైరు పండింది, నీ కొడవలి పెట్టి కొయ్యి. ఈ పైరు పండింది. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. దయచేసి త్వరగా చదవండి. తరువాత కాదమ్మా, మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి ఉన్నాడు. చాలు బిడ్డ, ఆయన కళ్ళెము బాగా శుభ్రం చేశాడు. కళ్ళెము, ఈ కళ్ళెము ఎందుకు శుభ్రం చేశాడంటే చేట ఆయన చేతిలో ఉంది. మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు, అంటే మన అవ్వలు, మన తాతలు ఏం సుధీరన్న ఆ రోజుల్లో చేట ఇలా పట్టుకొని తూర్పూర పట్టేవాళ్ళు. ఒకళ్ళు ఇప్పుడు మీకు తెలియదు, పైరు కోత మిషన్లు రావడం వల్ల మీకు ఏమీ తెలియట్లేదు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు తూర్పూర పట్టేవాళ్ళు. చాట ఇలా చేతిలో పట్టుకొని ఆ యొక్క గింజలన్నీ ఆ చాట మీద పోసుకొని ఇలాగా గడ్డి తరకలన్నీ ఉన్నప్పుడు ఆ చాట పట్టుకొని ఆ గాలివాటానికి ఇలా 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 విసిరేవాళ్ళు. ఇలా ఎప్పుడైతే విసిరేవాళ్ళో తరకలన్నీ అవతల పడిపోయేటివి, ముక్కులన్నీ యువతలు పడిపోయేటివి, గడ్డంతా అవతల పడిపోయేది, అన్నీ కూడా అవతల చెదిరిపోయేటివి. కొన్ని గింజలు మాత్రమే ఆ కళ్ళెములో పడేటివి. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. చచ్చు చప్పట్లు కొడతారు యేసయ్యకి. గుడ్. ఇప్పుడు ఆ చేట ఆయన చేతిలో ఉంది. ఈ రాత్రి అందరం, నీవు నేను ఒక శ్రేష్టమైన గోధుమ పంట లాంటి వారై ఉన్నాము. మనమందరం ఆ చేటలోకి వెళ్ళి ఆయన తూర్పుర పడుతున్నాడు. తూర్పుర పడితే కొన్ని గింజలు తరకలి అవతల పడిపోతున్నాయి. కొన్ని భక్తిహీనపు గింజలు, శరీర కార్యపు గింజలు, అవిశ్వాసపు గింజలు, యేసును నమ్మలే వాళ్ళు, నమ్మి కూడా ఇంకా పాపాన్ని విడిచిపెట్టలే వాళ్ళు, నమ్మి కూడా ఇంకా మారు మనసు పొందలేని గింజలన్నీ కూడా చెదరగొట్టబడి గడ్డి వలె రేపబడి అటు ఇటు చెదరగొట్టబడ్డాయి. కొన్ని గింజలు మాత్రమే ఆ బాగుగా శుభ్రం చేయబడిన ఆ కళ్ళెంలో పడినట్టు ఈ రాత్రి కొన్ని గింజలు మాత్రమే ఈ కొట్టుకు, అనగా పరలోక కొట్టుకు చేర్చబడబోతున్నాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. కొన్ని గింజలు మాత్రమే. ఈ రాత్రి ఆ కొన్ని గింజల్లో నువ్వు ఉన్నావా బిడ్డ?
ఆ కొన్ని గింజల్లో నువ్వు ఉన్నావా లేదో ఒకసారి ఆలోచించి చూడు. ఇప్పుడు ఆయన కొడవలు పెట్టి ఈ పైరును మొత్తం కోసేశాడు. శ్రేష్టమైన గోధుమ పంటను తీసుకొని ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మిగిల్చబడిన గోధుమ అనగా గురుగుల పంటను ఆరని అగ్నితో పొట్టుతో కాల్చేశాడు. అయిపోయింది. కానీ దేవుడు ఒకే మాటను 2 సార్లు ఎక్కడైనా బైబిల్లో చెప్పాడంటే అది చాలా స్పష్టంగా జరగబోతుందని అర్థం. ద గాడ్ సే దట్ ఇన్ 2 times in anything the word in this and especially in the Bible the God said that assuredly it will be done. దేవుడు దాన్ని నెరవేర్చబోతాడని అర్థం. ఇప్పుడు చదవండి నాతో పాటు దయచేసి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 18వ వచనం మధ్య భాగంలో మరి ఒక దూత అగ్ని మీద అధికారము నొందినవాడు వాడి అయినా కొడవలగలిగిన వారిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీదున్న ద్రాక్ష పళ్ళు పరిపక్వమైనాయి, నీ వాడి అయిన కొడవలు పెట్టి గెలలు కోయమని చెప్పెను. రెండవసారి దేవుడు ద్రాక్ష పంటను ద్రాక్ష తోటను వాడి అయిన కొడవలు పెట్టి కోయ్ అన్నాడు. నేను మదనపల్లి ఆ ప్రాంతంలో దేవుని పరిచర్యకి వెళ్ళినప్పుడు, ఆ మదనపల్లి అంటే బెంగళూరు దగ్గర ఆ వీకోట జంక్షను మదనపల్లి అక్కడంతా ద్రాక్ష తోటలు ఉన్నాయి. మన ఏపీలో ఎక్కువ భాగం, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ భాగం అటుపక్క ద్రాక్ష పళ్ళు పండుతాయి. ఆ ద్రాక్ష తోటకు ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఆ ద్రాక్ష తోటలో కొన్ని వేల గుత్తులుగా ద్రాక్ష పళ్ళు వేలాడుతూ ఉంటే నేను ఒక ద్రాక్ష పండుల్ని అలా కోసుకొని తిందామని చెయ్యిట చాపితే నాతో ఉన్నటువంటి ఆ తోటమాలి నా దగ్గరకు వచ్చి, మణిబాబు గారు దయచేసి ఆ ద్రాక్ష గల తాకద్దండి అన్నాడు. అదేంటండి, ఎందుకు తాకూడదు? నేను ఒక పండు తీసుకొని నోట్లో పెట్టి అనాలనుకుంటున్నాను అన్నా. ఏమన్నాను? అది తీసుకొని అన్నాం అనుకుంటున్నానంటే ఆయన అన్నాడు, అవి కారు ద్రాక్షాలండి, అవి కారు ద్రాక్షాలు, అవి పిచ్చి ద్రాక్షాలు, అవి వాటిని తింటే మత్తిల్లుతారు, అంతకంటే నోరంతా కూడా వికారమైపోతుంది, కాబట్టి వాటిని ముట్టుకోకండి అన్నాడు. ఈ రాత్రి సంఘంలో ఉన్న కొంతమంది పేరుకు ద్రాక్ష పళ్ళలా కనబడుతున్నారు, ద్రాక్ష తోటలో నాటుకున్న ద్రాక్ష పళ్ళలాగా నాటుతున్నారు, కానీ వారి జీవితాల్లో కారు ద్రాక్షాలు ఉన్నాయి. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2 చదివి చూడండి. దేవుడట ఒక ద్రాక్ష తోటను నాటి ఆ దాని చుట్టూ బురుజు వేసి కంచి వేసి ఆయన నీరు కట్టి ఆ రాళ్లని ఏరి పరవేసి ఆ తోటమాలి ఆ యొక్క పంట కొరకు ఎదురు చూస్తేనంట 5వ అధ్యాయం యెషయా గ్రంథంలో అవి కారు ద్రాక్షాలు కాచెను అని రాయబడిందండి. కారు ద్రాక్షాలు కాచింది. ఈ రాత్రి దేవుడు నీకు వాక్యం చెప్పి, మారు మనసు గురించి చెప్పి, రక్షణ గురించి చెప్పి, ఉద్యోగం ఇచ్చి, ఇళ్ళు వాకిళ్ళన్నీ ఇచ్చి నిన్ను ఒక ఐశ్వర్యవంతుడుగా, ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా చేస్తే ఈరోజు నీ జీవితంలో కారు ద్రాక్షాలు కనబడుతున్నాయి. చూసావా? ఇది దేవునికి బాధ. ఈ రాత్రి దేవుని మనసులో ఉన్న బాధ, దేవుని మనసులో ఉన్న బాధ ఏంటంటే అన్నీ నీకు దేవుడిచ్చాడు, కానీ ఇప్పుడు నువ్వు దేవుడిని మర్చిపోయావు. అన్నీ నువ్వు దేవుని ఎదురు నుంచి పొందుకున్నావు, కానీ దేవుని మీద ఆధారపడలేకపోతున్నావు. అన్నీ దేవుని దగ్గర పొందుకున్నావు, కానీ ఆ దేవుణ్ణి వదిలిపెట్టావు. నీకు టైం లేదు, బిజీ, యు ఆల్వేస్ బిజీ. యు డిడ్ంట్ కమ్ టు ద చర్చ్ ఆల్సో. నువ్వు సంఘానికి రాలేకపోతున్నావు, వాక్యం వినలేకపోతున్నావు, మీటింగ్కి రాలేవు, ఏదీ చేయలేవు, నువ్వు బిజీ అయిపోయావు. ఒకప్పుడు ఇల్లు లేదు, సరైనటువంటి వాకిళ్ళు లేవు, సరైన బాత్రూములు లేదు, సరైన నివాసమైనటువంటి యోగ్యమైన ఇళ్ళు మనకు లేనప్పుడు దేవుడు ప్రేమించి ఈరోజు నీ ఇంట్లో ఇంత పెద్ద డిస్ప్లే కలిగిన టీవీ, నీకు ఒక ఏసీ, నీకు మంచి బైకు, కారు ఇన్నిచ్చి నిన్ను ఆశీర్వదించాడంటే ఆశీర్వదించిన దేవుని యొద్దకు రావడానికి నువ్వు బిజీ అయిపోయావా? కొంతమంది పిల్లలు లేరని ప్రార్థన చేస్తారు. వాళ్ళకి దేవుడు ప్రేమించి ఉపవాసమును ప్రార్థన చేస్తే వారికి పిల్లల్ని దేవుడు ఇచ్చిన తర్వాత, ఏం మా చర్చికి రావట్లేదు ఏంటి తల్లి అని అంటే, మణిబాబన్న పిల్లకాయలన్నా, ఏం చెప్తారు వాళ్ళు? పిల్లకాయలన్నా చర్చికి రాలేము మేము, పిల్లకాయలు అంత అయిన తర్వాత వస్తూ ఉంటారు. వీడు ఉద్యోగం లేదని వీడి కోసం పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాడికి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమరా చర్చికి రావట్లేదు అంటే, అన్నా ఐ హ్యావ్ నో టైం నా, బిజీనా, ఎప్పుడు చూసినా ఆఫీస్ వర్క్, ఎప్పుడు చూస్తే నాకు ఈ చాలా పేపర్ వర్క్ చాలా ఉంది, నాకు బిజీ, కాబట్టి నేను మందిరం రాలేకపోతే నా కోసం నువ్వు ప్రార్థన చెయ్యి అంటాడు. ఏమ్మా నువ్వు ఒకప్పుడు దేవుని మందిరానికి వచ్చి అన్నీ పరిచయం చేసేదని ఇప్పుడు రాలేకపోతున్నావు అంటే, ఎక్కడ వస్తాను పాస్టర్ గారు, ఇల్లు వాకిలి పిల్ల జల్ల
కొడుకు కోడలు ఎవరు నీతో పాటు రారు. ఏ మనుషుడు నీతో పాటు రాడు. నువ్వు ఇప్పుడు ఎవరి కోసమైతే నీ సమయాన్ని, ధనాన్ని, ఆయుష్ను హెచ్చిస్తున్నావో ఏ మనుషుడు కూడా నిన్ను వచ్చి సాగనంపడు. వచ్చిన వాళ్ళందరూ ఊరు పొలిమేర దాకా వచ్చి ఆగిపోతారు. వాడు ఎంత పెద్ద గనుడైనా, నేర్పరైనా, మాటగారైనా, విలుకాండ్రైనా వాడు పొలిమేర దగ్గరకు వచ్చి ఆగిపోయి నిన్నొక్కడనే పంపిస్తాడు. బిడ్డ, ఏ కుటుంబం కోసం, ఏ భర్త కోసం, ఏ భార్య కోసం నీ జీవితం అంతా ఊడుగుంచేస్తున్నావో ఎవరు నీ మీద పడి ఏడస్తారన్న కూడా గ్యారంటీ లేదు ఈ రోజుల్లో. నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు మాత్రమే ఈ రాత్రిని రక్షించగలిగి, ప్రేమించగలిగి, దీవించగలిగిన దేవుడై ఉన్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆయన మాత్రమే దీవించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆ ద్రాక్ష పళ్ళు చూస్తేనంట కారు ద్రాక్షలట. ఈ రాత్రి నీ జీవితంలో కారు ద్రాక్షలు తీసేసుకోగలవా? నీ వాడి అయిన కొడవలు పెట్టి ఆ ద్రాక్ష పళ్ళు కొయ్యి. ఈ రాత్రి చాలా కారు ద్రాక్షాలు ఇక్కడున్నాయి. నేను ఎందుకో చాలా బాధతో చెప్తున్నాను. చాలా కారు ద్రాక్షాలు ఇక్కడున్నాయి. మారు మనసు లేని జీవితాలు కొన్ని ఉన్నాయి. క్రీస్తుకు హృదయాన్ని ఇవ్వని జీవితాలు ఉన్నాయి. ఇంకా క్రీస్తు అనగా పరిమళ వాసన కలిగి జీవించడానికి అర్హమైన పాత్రలుగా వాడబడిన జీవితాలు కొన్ని ఉన్నాయి. ఇంకా లోపల దుర్గంధమైన జీవితాలు కలిగి పైపైన కడగబడి అంతర్భాగంలో శుద్ధీకరించబడిన కొన్ని లోతైన పాత్రలు ఇక్కడ ఉన్నాయి. ఆ పాత్రలు ఈ రాత్రి యేసయ్య రక్తంతో కడగబడి శుద్ధీకరించబడాలి. కొట్టు చప్పట్ల గట్టిగా. కడగబడి శుద్ధీకరించబడాలి. అందుకే వాక్యంలో రాయబడింది, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందట. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము, నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తివైనా, ఎంత దుర్గంధమైన జీవితం జీవించిన, కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు తిని కక్కిందాన్నే తింటూ, తిన్నదాన్నే కక్కుతూ, జీవితాంతం కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరిగిన బతికైనా ఈ రాత్రి యేసయ్య దగ్గరకు వచ్చి పాపిని ప్రభువాని ఒప్పుకుంటే ఆయన రక్తము చేత నీ పాపం అంతా కడిగేయబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ పాపాన్నంతా యేసయ్య కడిగి నీకు మరలా నూతన జీవితాన్ని, నూతన బ్రతుకును, నూతన ఆయుష్ను, నూతన పేజీని, నూతన పునర్మూల్యాంకాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. రాత్రి దేవుని ప్రేమను అర్థం చేసుకోగలవా? ఆ వాడి అయిన కొడవలు పెట్టి పైరును కోసినట్టే ఈ ద్రాక్ష పళ్ళు కూడా కోసేయి. ఈ కారు ద్రాక్షలు కొన్ని ఉన్నాయి, కొన్నేమో శ్రేష్టమైన ద్రాక్షలు ఉన్నాయి. శ్రేష్టమైన ద్రాక్షలు నా కొట్టుకు చేర్చు. కారు ద్రాక్షలన్నీ ఆ పట్టణపు వెలుపట. ఇప్పుడు చదువు బిడ్డ, ఒకసారి చదవండి ఒకసారి. కాగా భూమి మీద వేసి, భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళను కోసి దేవుని కోపమనే ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణపు వెలుపట త్రొక్కబడెను. ద్రాక్షల తొట్టి పట్టణపు వెలుపట త్రొక్కబడింది. ఇప్పుడు ఆ ద్రాక్ష పళ్ళన్నీ ఆ పట్టణపు వెలుపట శిబిరములో, అనగా ఊరికి చివర్లో ఈ మరిగిపోయిన ద్రాక్ష పళ్ళు, మురుగుపోయిన ద్రాక్ష పళ్ళు, ఈ కారు ద్రాక్షలను కోసి ఆ పట్టణపు వెలుపట ద్రాక్ష తొట్టులో వేసి తొక్కుతున్నాడట దేవుడు. ఎందుకు తొక్కుతాడో తెలుసా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదవండి దయచేసి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం బాగా గమనించండి. నీ వస్త్రము వెర్రగా ఉన్నదేమో. ఏంటమ్మా అన్నయ్య ఒక మైక్ సిస్టర్ గారికి అన్నయ్య, మైక్ తీసుకో బిడ్డ, మైక్ తీసుకో. ఎందుకు అలా శ్రమ పడతావు? జస్ట్ టేక్ ద మైక్. యా, థ్యాంక్ యూ. చదువు బిడ్డ. త్రొక్కి తిని చాలండి. దేవుడట ఆ ద్రాక్ష తొట్టులు తొక్కినప్పుడు ఆ ద్రాక్ష తొట్టులో ద్రాక్ష రసం వచ్చి బట్టల మీద పడాల్సింది కాదు. అక్కడ ద్రాక్షల తొట్టి అంటే సాక్షాత్తు మనుషుల యొక్క రక్తము ఆయన శిక్షించబడినప్పుడు వాళ్ళ రక్తం అంతా ఆయన వస్త్రాల మీద పడిందని యెషయా గ్రంథంలో రాయబడింది. ఒక అతను అడుగుతున్నాడు, ఏంటి నీ వస్త్రాలు ఇంత ఎర్రగా ఉన్నాయి, ఏంటి వస్త్రాలు ఎర్రగా ఉన్నాయనంటే, నేను ద్రాక్ష గానుగులు తొక్కానయ్యా. ఈ మనుషులు నా కోసం సిద్ధపరచుకుంటే, నా కోసం నిర్మించుకుంటే, వారి పాపాన్ని విడువక లోకాన్ని ప్రేమిస్తూ వారి జీవితం అంతా నన్ను తృణీకరించినందువల్ల వారిని దేవుని కోపమనే తీక్షణమైన ఆ యొక్క గానుగు అనే ద్రాక్ష తొట్టులు తొక్కినప్పుడు వారి రక్తము నా బట్టల మీద చిమ్మిందని సాక్షాత్తు దేవుడు చెప్పే రోజు ఒకటి వస్తుంది. నీకు తెలుసా?
సాక్షాత్తు దేవుని కోపము భూలోకములో మనుషుల మీదకి రాబోతుంది. దయచేసి నాతో పాటు చూడండి. విలాపవాక్యములు 1వ అధ్యాయము 15వ వచనం. విలాపవాక్యములు 1వ అధ్యాయం 15వ వచనం. నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులందరినీ కొట్టివేసును, నా యవనస్తులను అణగద్రొక్కవలనని ఆయన నియామక కూటములను ఏర్పాటు చేశాడు. చాలండి, యవనస్తులను త్రొక్కవలనని. ఈ రాత్రి చాలామంది యవనస్తులకు అర్థం కావట్లేదు. సెల్ ఫోన్ మాయలో పడిపోయారు యవనస్తులు, సెల్ ఫోన్ మోజులో పడిపోయారు. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ చేతికి రాగానే మనుషులు పాపం అనే పతనంలోకి వెళ్ళిపోయారు. మనుషులు పాపాన్ని విచ్చలవిడిగా చూస్తున్నారు. పెద్దలేమి, చిన్నలేమి, వృద్ధులేమి, చివరకు సెల్ ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరూ పాపాన్ని తమ జీవితంలో చూస్తూ, సినిమాలు చూస్తూ, సినిమా పాటలు చూస్తూ, రకరకాల విచ్చలవిడినటువంటి అశ్లీలతను చూస్తూ హృదయాన్ని పాడు చేసుకొని పాప ప్రక్షాళన కలగకుండా చేస్తున్నారు. ఆ రోజుల్లో మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో మందిరానికి వచ్చేటప్పుడు సెల్ ఫోన్ రాకుండా మందిరానికి రావట్లేదు ఒక్కడు కూడా. ఛార్జింగ్ అయిపోతే ఒకటి నిద్ర లేచిన వెంటనే బైబిల్ చదివే అలవాటు లేదు. నిద్ర లేచిన వెంటనే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఊరి నుంచి వస్తాను ప్రార్థన చేసుకొని, ప్రభువా నన్ను బతికించి ఇంటికి తీసుకొచ్చి నీకు వందనాలని చెప్పట్లేదు. వెంటనే ఛార్జింగ్ కోసం వెతుక్కుంటాడు. ఛార్జింగ్ అయిపోతే వీడికి వెతుక్కుంటాడు. వీడికి ఛార్జర్ దొరకపోతే పిచ్చి పట్టిపోతుంది. నీ సెల్ ఫోన్కి ఛార్జింగ్ లేకపోతేనే గిలగిల కొట్టుకుంటావే. నీ హృదయానికి రక్షణ లేకపోతే నీ కలిగే దుర్గతి నీకు తెలుసా? యవనస్తుడా, యవనస్తురాలా, నీ హృదయానికి కలిగే దుర్గతి నీకు తెలుసా? ఆ ద్రాక్ష తొట్టులు ఆయన వేసి తొక్కినప్పుడంట. ఇప్పుడు చదువు బిడ్డ, దయచేసి నాతో పాటు చూడండి. అనగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము. ఆ పట్టణపు వెలుపట ఆ ద్రాక్ష తొట్టి తొక్కెను 100 కోసల దూరము గుర్రముల కళ్ళెమ్మ మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ద్రాక్షల తొట్టిలో నుండి ఏమొచ్చిందంట? ద్రాక్ష తొట్టి తొక్కితే, రవి గారు, ద్రాక్ష తొట్టి తొక్కితే ద్రాక్ష రసం రావాలా, రక్తం రావాలా? అన్న రసం రావాలి. ద్రాక్ష గానుగు తొక్కితే రసం రావాలి. ద్రాక్ష రసం రావాల్సింది పోయి రక్తము కారుతుందంటే అది కేవలం ఉపమానముగా చెప్పబడిన ద్రాక్ష తొట్టంటే, ద్రాక్ష గానుగంటే, ఆ ద్రాక్ష పళ్ళంటే నువ్వే. ఆ పైరు ఎండిపోయిన పైరు ఏ రీతిగా అయితే కోయబడిందో కొడవలి, ఆ పైరు నువ్వు. ఆ పైరు ఈ భూలోకము. ఈ ద్రాక్ష పళ్ళు ఈ భూలోకంలో ఉన్న మనుషులు. ఆ గానుగులేసి తొక్కినప్పుడంట 200 కోసులు రాయబడి. ఎంతండి? ఎంతంది? 100 కోసులను రాయబడింది. తెలుగు బైబిల్లో 100 కోసులను రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో డేక్ అనే బైబిల్ మీరు చదివితే, డేక్ అనే బైబిల్ చదివితే ఆ డేక్ అనే బైబిల్లో ఏమని రాయబడిందంటే 100 కోసులు అనే దానికి అర్థం ఏంటంటే 200 మైళ్ళు అంట. 200 మైళ్ళు అంటే నేను ఇక్కడి నుంచి విశాఖపట్నం అని దూరం గుర్రముల కళ్ళెం మట్టుకు రక్తము ఏరులై పారిందట. రక్తము ఏరులై పారింది. ఎవరెవరో చరిత్రలు చెప్తుంటారు. అంటే సమాధిలో చరిత్ర, ఆ చరిత్రలు కాదు. ఇప్పుడు నేను చరిత్ర అంటే నేను చెప్పే చరిత్ర ఏంటంటే రక్తము, ఈ యొక్క రక్తము, మనుషుల యొక్క రక్తము దేవుడు తొక్కినప్పుడు, కోపం అనే ద్రాక్షల తొట్టిలో ఈ మనుషులు వేసి తొక్కినప్పుడు వారి రక్తము గుర్రముల కళ్ళెం మట్టుకు 200 మైళ్ళు ఏకదాటిగా పారుతుందట. మణిబాబు గారు, గుర్రముల కళ్ళెం అంటే ఏంటి అని మీరు అడగచ్చు. నేను చెప్తున్నాను. మన భారతదేశంలో ఉన్న గుర్రాలు దాదాపు 4 అడుగుల ఎత్తు వరకు వాటి కళ్ళాళ్ళు ఉంటాయి. కళ్ళెం అంటే గుర్రం యొక్క కళ్ళెము, మూతికేస్తారు. కళ్ళెం అది 4 అడుగుల ఎత్తు. 4 అడుగుల ఎత్తు చొప్పున 200 మైళ్ళు ఏకదాటిగా నీళ్లు పారినట్టు రక్తం పారుతుందండి. నీరు పారినట్టు రక్తం పారుతుంది. అంటే ఈ మనుషుల యొక్క రక్తం అంతా ఏరై పారుతుంది. ఏకదాటిగా 200 మైళ్ళు ఈ మనుషుల రక్తం భూమి మీద పారుతుందని బైబిల్ చెప్తుందండి. ఈ రాత్రి నువ్వు తప్పించుకోగలవా? ఈ రాత్రి యేసుకు హృదయాన్ని ఇవ్వకుండా వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? రక్షించబడకుండా, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా సరిపోతే నువ్వు నిశ్చయ అక్కడికి వెళ్తావు. అక్కడి నుంచి ఎవరు తప్పించలేరు బిడ్డ. నిన్నెవరు బయటకు తీసుకురాలేరు తల్లి. అక్కడి నుంచి ఎవరు నిన్ను బయటకు తీసుకురాలేరు. నిన్ను రాత్రి రక్షించగలిగిన వాడు, తప్పించగలిగిన వాడు ఒకే ఒకరు. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, యేసే సకల మనుషులకు రక్షణ అయి ఉన్నాడు. ఆయన గాక వేరొకరు లేరు. ఇప్పుడు పాట పెట్టు.
ఆయన గాక వేరొకరు లేరు. ఆయనే దేవుడై ఉన్నాడు. ఈ భూలోకానికి నాశనం రాబోతుంది. ఏ మనుషుడికి తప్పించుకోలేడు. విద్యావేత్తలైన యేసయ్య వస్తే చప్పట్లు కొడదాం యేసయ్య గట్టిగా. అనంత జ్ఞాని విశ్వానికి హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా. ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా. ఏ చెరాయినా ప్రభు నీకైనే జీవిస్తా. సర్వాంగముగా ప్రభువ సజీవయాగం అర్పిస్తా. పాడాలందరూ. విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే. యేసయ్య భూమి మీదకి వస్తే వాటర్ మీద నీళ్లు పారినట్టు ఈ పర్వతాలన్నీ కరిగి మైనములా కారబోతున్నాయి. మనుషులకు రక్షణ గురించి చెప్తే అర్థం కావట్లేదు. మారు మనసు గురించి చెప్తే అర్థం కావట్లేదు. యేసయ్య వచ్చినప్పుడు కోపం అనే ద్రాక్ష తొట్టులో వేసి తొక్కినప్పుడు మనుషుల రక్తము ఏరులై పారుతుంది. బిడ్డ, ఈ రాత్రి యేసుకు నీ హృదయాన్ని ఇవ్వు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా నీవే కదా నా దిక్కు. యేసయ్యా, నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా. నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని యేసయ్యా. ఈ భూమి మీద నేను బతికే రోజులు చాలా కొద్దిగా ఉన్నాయ్యా. నా రాకడ ఎప్పుడో నీ రాకడ ఎప్పుడో నాకు తెలియదు. మన పోకడ ఎప్పుడో కూడా దేవుడికి తెలుసు. ఈ రాత్రి యేసయ్యకి నీ సమయం ఉండగా నీ జీవితాన్ని ఇవ్వు. ఆయనను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తివైనా యేసయ్య తన రక్తముతో కడిగి శుద్ధీకరించి మరలా నేను మనిషిగా చేయగలడు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. యేసయ్యా, ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా.
సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే. యేసయ్యా యేసయ్యా నువ్వు త్వరగా రాబోతున్నావయ్యా. ఈ పండిన పైరు కోయడానికి, ఈ రాలిపోతున్న కారు ద్రాక్షను తొక్కడానికి నువ్వు రాబోతున్నావు భూమి మీదకు. నువ్వు వస్తే ఏ శరీరం తప్పించుకోలేడు. నువ్వు వస్తే ఏ ఒక్కరు ఇక గనులుగా మార్చబడలేరు. ఈ రాత్రి యేసయ్యకి నీ హృదయాన్ని ఇస్తే ఆయన రక్షించడానికి సమర్థుడు. చప్పట్లు కొడదాం యేసయ్య గట్టిగా, చప్పట్లు. నీచమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశానయ్యా. స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. యేసయ్యా నీ రక్తం ఇచ్చి నన్ను శుద్ధీకరించావయ్యా. నీచమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశానయ్యా. స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా. బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా. నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉండయ్యా. నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉండయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే. యేసయ్యా 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 యేసయ్యా. విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే. అందరూ లేచి నిలబెడతాం. ప్రభువా ఈ రాత్రి నా హృదయం లిక్కరండి, నా హృదయం లిక్కరండి యేసయ్యా. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు నోరు తెరవకుండా ఉండకూడదు. ప్రభువా ఈ రాత్రి నన్ను రక్తంతో కడిగి శుద్ధీకరించు ప్రభువా. నేను పాపిని, నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. నా హృదయం లేనికి నిన్ను నా రక్షకుడిగా స్వీకరిస్తున్నాను. నువ్వు ఇంకా పాపంలో ఉంటే ఈ రాత్రి నీ పాపాన్ని ఒప్పుకేసుకో. ఇంకా నువ్వు బలహీనుడు అయితే ఈ రాత్రి నీ బలహీనతను ఒప్పేసుకో. ఇంకా నువ్వు చీకట్లో ఉండి దేవుణ్ణి ఎరగకపోతే ఈ రాత్రి సంపూర్ణంగా యేసయ్యకి నీ హృదయాన్ని ఇవ్వు. ఆయన నీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. నీకోసం ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. నీకోసం ఆయన ప్రేమించి నిన్ను ఆయన తన కొరకై తన కుమారుడుగా కుమార్తెగా మార్చుకోవాలనుకుంటున్నాడు. యేసయ్యకి నీ హృదయాన్ని ఇవ్వగలవా? యేసయ్య నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు ప్రభువా. నా బ్రతుకును మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా. నా భార్యతో నేను సమాధానంగా ఉన్నానయ్యా. నా భర్తను చాలాసార్లు నేను మోసగించానయ్యా. చాలాసార్లు నేను దౌర్భాగ్యమైన పాపం చేశానయ్యా. నా పాపాన్ని క్షమించు తండ్రి, నా పాపాన్ని క్షమించు. ఇక నీకోసం నేను బతుకుతాను ప్రభువా. నా బ్రతుకు నీకోసమే, నా జీవితం నీకోసమే. ఇక నేను నీకోసం బతుకుతాను ప్రభువా. నేను పాపిని ప్రభువా అని నేను నోరు తెరిచి ప్రార్థించాను. నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నో వినపడ్డం లేదు. యేసయ్యా, వినపడ్డం లేదు. యేసయ్యా, ఈ రాత్రి నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. నా హృదయంలోకి మీరు రమ్మని ఆహ్వానిస్తున్నాను ప్రభువా. నా ప్రతి పాపాన్ని, నా హృదయంలో ప్రతి పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నీ రక్తముతో కడిగి శుద్ధీకరించండి. నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. నీ రక్తముతో
కడిగి శుద్ధీకరించండి. నాతో పాటు చెప్పండి, యేసయ్యా నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. నా హృదయంలోనికి మిమ్ములను రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎక్కడ మీకు అనారోగ్యం ఉందో అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎక్కడ మీకు అనారోగ్యం ఉందో, విచ్ ఇస్ ద ప్లేస్ టు హ్యావ్ ద సమ్ ద డిసీజ్ దట్ యు హార్ట్ సర్చ్ ఫర్ టు హ్యాండ్ ఆన్ దిస్ ప్లేస్. ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి నీ ప్రజలు ఎక్కడైతే తమ కుడి హస్తాన్ని ఉంచారో, ఎక్కడ నీ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే అక్కడ ముట్టండి, స్వస్థపరచండి. ఎందుకంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఇప్పుడే నీ బిడ్డలు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నీవు పొందిన గాయాలలో ఉన్న స్వస్థత ఇప్పుడే నీ బిడ్డలకు అనుగ్రహించబడును గాక. ప్రతి విధమైన చేతబడి చెల్లెంగు శక్తులు, ప్రతి విధమైన దురాత్మ సంబంధమైన చీకటి శక్తులు యేసు నామములో వెడలిపోవును గాక. ప్రతి విధమైన థైరాయిడ్ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, HIV వ్యాధులు, విశేషంగా గర్భ సంబంధమైన వ్యాధులు యేసు నామములో బిడ్డల నుంచి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ రాత్రి సంపూర్ణమైన ఆరోగ్యం నీ బిడ్డలకు దయచేయండి, నెమ్మది దయచేయండి, హృదయానికి నెమ్మది దయచేయండి, జీవితంలో స్వస్థత దయచేయమని కోరుకుంటున్నాను. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం ప్రకారముగా ఐగుప్తులు కలుగు చేసిన రోగములు ఏది రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే సెలవిచ్చావు. సంపూర్ణమైన స్వస్థత నీ బిడ్డలకు దయచేయమని కోరుకుంటున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక అనగా 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా నీవు పొందిన దెబ్బల వలన సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే నీ బిడ్డలకు కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి గర్భఫలం లేని బిడ్డలు మీరు మీ యొక్క కుడి హస్తాన్ని మీ యొక్క గర్భఫలం మీద ఉంచండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు ఈ సమయంలో గర్భఫలం లేని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ప్రభువా తండ్రి తమ జీవితాల్లో పిల్లలు లేక బాధపడుతున్నారో యేసుక్రీస్తు నామములో వచ్చే ఏట వారి సంతతి కలిగి ఇల్లాలుగా మార్చబడును గాక, ఆశీర్వదించబడును గాక, దీవించబడును గాక అని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం యవనస్తులు ఒకసారి మీ చేతుల పైకెత్తండి. ఉద్యోగం కావాల్సిన యవనస్తులందరూ మీ చేతుల పైకెత్తండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతాను. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తాను. ఈ సమయంలో ప్రభువా ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ ప్రాంతంలో యవనస్తులకు మంచి ఉద్యోగాలు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. వారు చదువుకు తగిన ఉద్యోగాలు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఎన్ని ఎగ్జామ్స్ రాసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఫెయిల్యూర్ అయిపోతున్న వారి జీవితాలలో ఈ రాత్రి ఒక గొప్ప విజయము కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. విజయము కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ప్రభు ఈ గ్రామంలో ఉన్న పెద్దలను, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని కోరుకుంటాం. సంఘ కాపరి ఐజక్ గారిని దీవించండి ప్రభా. విశేషంగా సుధీర్ పాస్టర్ గారిని దీవించండి ప్రభా. సంఘంలో ఉన్న కమిటీ మెంబర్స్ని దీవించండి. సంఘంలో ప్రెసిడెంట్ని, సెక్రటరీని ప్రభా, అలాగే ట్రెజరర్ని ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి. గత కాలంలో ఉన్న కమిటీని కూడా దీవించండి. ఈ ఊర్లో ఉన్న చిన్న పెద్దల వృద్ధులను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. సమృద్ధిని వర్షాన్ని ఈ ఊరికి పంపించండి ప్రభువా. ఈ ఊర్లో పంట పొలాలు, చెరువులు, వాగులు, వంకలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఊరు వాడ సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నీ దీవెనల చేత నింపబడి నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. యేసయ్య ఈ రాత్రి వర్షాన్ని ఆపి మనకు కృపనిచ్చిన దానికి మరొకసారి యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. Thank you, Jesus. Thank you, Lord. I love you, Jesus, and never forget your deeds in this time. You have to stop the rain and doing the ministry in this meeting is wonderful, Lord. I praise you and bow down before you. Amen. దేవుడు మన మధ్య నిలిచి మనతో ఇప్పటి వరకు సంచరించిన యేసయ్యకు పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుచున్నాము. ఆమేన్. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి సంఘానికి, ఊరిలో ఉన్నటువంటి పెద్దలకు, మరి ముఖ్యంగా కమిటీ మెంబర్స్కి, అలాగే పాస్టర్ సుధీర్ అన్న గారికి, ఐజక్ అన్న గారికి ప్రత్యేకంగా నా 2 చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి కూర్చున్నాం. చివరి ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. షల్ యూ లీవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈరోజు పాడిన పాట, ఈరోజు చెప్పబడిన వాక్యం రేపటి రోజున యూట్యూబ్లో వస్తుంది. కాబట్టి మీరు మీ సెల్ ఫోన్లో జస్ట్ తీసుకొని పి మణిబాబు అని టైప్ చేయండి. పి మణిబాబు అని టైప్ చేయండి. ఖచ్చితంగా అక్కడ సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రేమతో అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను తిరుపతి శ్రీకాళహస్తిలో దేవుని పరిచర్య చేస్తున్నాను. ప్రతిరోజు వేకువజామున వాక్యం వస్తుంది. అనేక మంది దేవుని వాక్యం పంపబడుతుంది. అక్కడ దయచేసి నువ్వు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా దేవుని రాజ్యం విస్తరించబడుతుంది. దేవుని వాక్యం తేటతెల్లమవుతుంది. ఈరోజు పాడిన ప్రతి పాటలు అందులో ఉన్నాయి. ఈరోజు చెప్పబడిన వాక్యం రేపటి రోజున యూట్యూబ్లో డిస్ప్లే అవుతుంది. కాబట్టి దేవుడు మిమ్మలను అత్యధికంగా ఆశీర్వదించునుగాక. చెప్పండి గట్టిగా. వెళ్ళిపోయి అంటున్నారు. ఏంది ఆయన కూడా వెళ్ళిపోయి అంటున్నారు. వెళ్ళిపోమంటారా లేకపోతే ఉండమంటారా? చెప్పండి గట్టిగా. నేను ఈ ఊర్లోకి రాగానే రవి అన్న నీకు విషయం చెప్పలా. రవి అన్న నీ ఊర్లో ఇలాగే చెప్పారు వాళ్ళు కూడా. ఈ ఊర్లో రాగానే నాకు ఒక అతను వచ్చేసి మణిబాబు గారు ఈ ఊర్లో మీకు బంధువులు ఉన్నారన్నారు.
బంధువు, ఈ ఊర్లో నాకు బంధువులు ఎవరురా అని చూస్తుంటే, లేదన్న ఈ ఊర్లో మీ బంధువులు ఉన్నారన్నారు. ఆ ఊర్లో బంధువులా అని అంటే వాళ్ళు అంటున్నారు, మీ ఊర్లో బంధువులు కాదు, వాళ్ళు మీ ఇంటి పేరటోళ్ళు, మీ ఇంటి పేరటోళ్ళు ఈ ఊర్లో ఉండాలన్నారు. హల్లెలూయా. వాళ్ళు మీకు పరిచయం చేస్తారు, ఇప్పుడు మీకు వాళ్ళు పరిచయం చేస్తా. ఐ ఇంట్రొడ్యూస్ టు దెమ్. మళ్ళీ మార్చద్దు, ఫ్యూ మినిట్స్ ఐ విల్ లెఫ్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్, దెన్ విల్ చేంజ్ ఆల్ దీస్ థింగ్స్. వెళ్ళిపోతుంది, అన్నీ మార్చేసి, అదేనా, కొంచెం ఓపిక పట్టు. సో గుడ్ ఏంటంటే అలా ఈ మీటింగ్కి వచ్చారు, మీకు వాళ్ళు పరిచయం చేస్తాను. పరిచయం చేయండి, అలా చేతులు పోయి హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. గుడ్. మా బంధువులైనా రక్త సంబంధులైనా మీకంటే మించిన వాళ్ళు ఎవరు ఉండారండి? మీకంటే మించిన వాళ్ళు నాకు ఎవరున్నారు? మీ అందరికీ నా రెండు చేతులు జోడించి వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ ద లార్డ్. నేను ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను.